హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో చూడండి, ఈవినింగ్ 5 అయినా కూడా ఎండ చాలా ఎక్కువగా ఉంది. లాస్ట్ వీక్ లేదు, బట్ ఈ వీక్లో మాత్రం ఎండలు ఎక్కువగానే ఉన్నాయండి. మీకు ఎక్కడుంటారు, మీ ఏరియాలో ఎలా ఉంది మీకు సమ్మర్ ఎఫెక్ట్ అనేది కామెంట్లో చెప్పండి. చూడండి ఎంత ఎండగా అంత లైటింగ్ అనిపిస్తుందో 5ంటికి. జనరల్గా మాకైతే ఇంత ఉండదు, బట్ సమ్మర్లో ఏప్రిల్ మేలోనే మాత్రమే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనేది, మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా నైట్ మడత పెట్టుకున్న బట్టలు ఇంకా ఫోల్డ్ చేసేసి పెట్టుకున్నాను. ఇంకా వాటిని అన్నీ సర్దేసేసుకొని, ఇంకా టాయ్స్ ఉంటాయి కదా, మా బాబు చాలా వరకు సర్దుతాడు నైట్ పడుకునే ముందు. కొన్ని మిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇది మాత్రం చాలా తక్కువ ఈరోజు నీట్గా ఉంది అని అనుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ టాయ్స్ తీయలేదు. దట్టు తను కొన్ని సర్దేశాడు కాబట్టి ఇంకా మిగతావన్నీ నేను సర్దేసుకొని నా పనులు అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అక్కడ కొన్ని టాయ్స్ అంటే ఇంతే కదా, పిల్లలు ఉంటే. దట్టు బాయ్స్ అంటే కార్లు, ట్రక్కులు, క్రెయిన్లు. ఇది చూడండి స్నేక్ అంట. సో ఇలాగా పిల్లలు ఉంటే మెస్సీగానే ఉంటుంది ఇల్లు. దట్టు సమ్మర్ హాలిడేస్ అంటే ఇంక అంతే కదా, మీకు కూడా ఇలానే ఉంటుంది కదా చాలామందికి. సో నా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేది, హెల్దీ రెసిపీస్ అనేది ఇందులో షేర్ చేస్తున్నాను. అది మిల్లెట్ రెసిపీస్ అనమాట. స్టార్టింగ్ మిల్లెట్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ కొంచెం క్వాంటిటీలో, మొత్తం మిల్లెట్స్లోకి మారిపోకుండా కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే పిండి ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా పాలు అవన్నీ తీసుకొని బయట పెట్టుకున్నాను. కొంచెంసేపు కూలింగ్ అనేది పోతుంది కదా, జనరల్గా మార్నింగ్ రొటీన్స్ ఇదే ఉంటుంది. ఇవన్నీ బయట పెట్టేసుకొని కొంచెం వాటర్ తాగేసేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాక పనులు స్టార్ట్ చేసేది. మా బాబు లేచి ఆడుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ ఈ మిల్లెట్ రెసిపీ కోసం ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ మనము మినపప్పు ఒక కప్పు తీసుకోవాలి. సేమ్ కప్పుతో ఒక కప్పు బియ్యము. ఇక్కడ నేను యూజ్ చేసిన మిల్లెట్స్ వచ్చేసి సజ్జలు అనమాట, బాజ్రా అంటారు కదా అవి. అది ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు బియ్యము, ఒక కప్పు మిల్లెట్స్, ఒక కప్పు మినపప్పు తీసుకొని నానబెట్టేసుకొని బాగా ఒక 10 మినిట్స్ అనేది బాగా నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకుంటే అందులో ఉన్న మురికంతా చక్కగా మనకి నానబెట్టాక కడిగితే వెళ్ళిపోతుంది. ఇంకొచ్చేసి మనం మెంతులు వేసుకుంటాం కదా దోశ పిండిలో, సో ఒక బిగ్ స్పూన్ మెంతులు అనేది కూడా యాడ్ చేసుకొని చక్కగా నానబెట్టేసి కడిగేసేసుకోవాలి. ఇదిగోండి మా బాబు కూడా ఇక్కడ నేను వేస్తా ఉన్నాడు. ఈ మిల్లెట్స్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తాయి. హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సడన్గా మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ తగ్గిపోవు కానివ్వండి, హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం స్లోగా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటూ ఫుడ్లో కూడా మార్చుకుంటూ ఉంటే ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి గాయబైతే అయిపోవు. అది ఎవరు చెప్పినా కూడా అది నమ్మాల్సిన విషయం ఏం కాదు. సో నానబెట్టేసుకుని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ ఒక 10 అవర్స్ అయినా నానబెట్టుకుంటే బాగుంటుంది. మిల్లెట్స్ నానడానికి మనకి డైజెషన్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో ఇలా నానిన తర్వాత వాటిని మళ్ళీ కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మన దోశపిండిలాగే గ్రైండ్ వేసుకొని మనం ఫెర్మెంటేషన్ ఒక మార్నింగ్ మిక్సీ వేసుకుంటే ఈవినింగ్ మిక్సీ వేసుకుంటే నైట్ మిక్సీ వేసుకుంటే మార్నింగ్ వరకు మామూలు దోశపిండిలాగే. చూడండి ఇది సమ్మర్ కాబట్టి బాగా పొంగింది, ఫెర్మెంటేషన్ బాగా జరిగింది. సో ఫెర్మెంటెడ్ ఫుడ్ కూడా మనకి ఈ మధ్య అందరు చెప్తున్నారు గట్ హెల్త్కి మంచిది అని. సో మీకు నచ్చితే ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే ఇలాగ ట్రై చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ ఎట్లాగైనా తీసుకోవచ్చు. సో సాల్ట్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇలా కలిపేసేసుకొని దోశలాగా వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు. నేను అది కూడా పొంగనాలు కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. ఇదిగోండి ఇలా మనకి దోశ మీద ఇలా హోల్స్ లాగా వచ్చినప్పుడు మనకి ఆ పిండి కరెక్ట్గా ఫెర్మెంటేషన్ జరిగి బాగుంటుంది కరెక్ట్గా అని మనకి అర్థం అనమాట. కొత్తగా ఎవరైనా వంట నేర్చుకునే వాళ్ళకి నేను ఇది చెప్తున్నాను. సో ఇలా హోల్స్ లాగా వస్తాయి. మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, తక్కువ ఆయిలే పడుతుంది, ఎక్కువేమీ అవసరం లేదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చాక రివర్స్ చేసుకొని ఏదైనా చట్నీతో తీసుకున్నా బాగుంటుంది. చాలా టేస్టీ ఉంటాయి. మామూలు దోశ కంటే కూడా ఇది అలవాటైంది అంటే ఓన్లీ రైస్తో దోశ అనేది మనకి ఇంకా నచ్చదు కూడా. చూడండి నేను ఇక్కడ బొంబాయి చట్నీతో తీసుకుంటా ఉన్నాం మేము. నెక్స్ట్ వచ్చేసి పొంగనాల రెసిపీ కూడా చూపిస్తాను. సేమ్ పిండితోనే వేసుకోవచ్చు మనం. మనకి ఏదైనా కావాలి అంటే ఇంకా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీ చాయిస్. ఇలా కొంచెం ఈ పొంగనాలు కొంచెం ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత
కొంచెం కొంచెం ఆయిలే పడుతుంది అందులో. కాస్త ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్కొక్క దానిలో మనం కొంచెం బ్యాటర్ అనేది దోశ పిండి అంత పల్చగా ఉండకూడదు, దీనికి ముందే వాటర్ వేసేసుకోకుండా కొంచెం థిక్గా ఉంచుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ అంతా కాలిన తర్వాత మళ్ళీ మనం స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ రివర్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ సైడ్ కాలే వరకు ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక 1 మినిట్ నుంచి 1.5 నిమిషం వరకు మనం వాటిని కాల్చుకోవాలి. సో ఇది మీరు ట్రై చేసి చూడండి, కొన్ని నెలల పాటు మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది హెల్త్లో కూడా. ఇలా మనకి అంచులంతా ఇలా గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం దాన్ని ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఇలా రివర్స్ చేసుకొని ఇంకొక 1 మినిట్ ఉంచుకుంటే మనకి పొంగనాలు అనేది రెడీ అయిపోతాయి. చూడండి, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.